నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక. ఒక్క క్లిక్‌తో మరో లోకంలోకి అడుగుపెట్టండి. నా కథా ప్రపంచంలోకి. నా పాత్రలతో కలిసి ప్రయాణం సాగించండి. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్‌ని. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 74. చిరు, ధ్రువ్ ఉండే ఇంటికి కాదు, మన నభ ఇల్లు చాలా పెద్దది, అక్కడికి వెళ్దాం అంటున్న ధ్రువ్ తల్లి రోమా వైపు తెల్లబోయి చూసింది తమన్నా. ధ్రువ్ ఇంటికి వెళ్తున్నారనుకుని రకరకాల ప్లాన్లు వేస్తోంది తను. ఇప్పుడేంటి ఇవిడ ఇలా మాట్లాడుతోంది? టెన్షన్, కోపం కలిసి ఆమె మొహం సింధూరవర్ణంలోకి మారింది. ఓరగా ఆమె మొహమే గమనిస్తున్న సిమ్రాన్ నవ్వు అదుపు చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. పాసెంజర్ సీట్లో కూర్చున్న చిరు డ్రైవర్కి దారి చెప్తున్నాడు. తమన్నా వెనక సీట్లో సిమ్రాన్కి ధ్రువ్ తల్లికి మధ్యలో కూర్చునుంది. కోపాన్ని బయటపెట్టలేని పరిస్థితి. నభకి గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టమ్మా. లట్టు తనకి మెహందీ టైంకి గ్రీన్ కలర్ డిజైనర్ వేర్ డ్రెస్ తీసుకోమని ఖచ్చితంగా చెప్పాడు. మెహందీకి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ లోపుగా ఆ డ్రెస్ తీసుకోవాలి. సంగీత్కి ఆకాశం నీళ్ళల్లో ఉన్న డిజైనర్ వేర్ డ్రెస్ కొనమని చెప్పాడు. నభ తన డ్రెస్, నగల సెలెక్షన్ మొత్తం అన్నయ్యకే వదిలేసింది. చెప్పుకెళ్ళిపోతోంది సిమ్రాన్. తమన్నాని తీసుకుని రేపటి నుంచి నువ్వు ఆ పని చూడు అంటూ కొద్దిగా ముందుకు వంగి చిరు వైపు చూసింది ధ్రువ్ తల్లి. ధ్రువ్ కొన్నాళ్లు బేకరీని వేరే టీంకి అప్పగిస్తానని అన్నాడు. సో నీకు కొద్దిగా ఖాళీ దొరుకుతుంది. నీతోనూ ఆలహితోనూ మాట్లాడుతానని చెప్పాడు ధ్రువ్. తను ఒప్పుకుంటే మాతో రేపు నువ్వు వస్తావా అడిగింది ధ్రువ్ తల్లి. తప్పకుండా ఆంటీ ఒప్పుకున్నాడు చిరు. ఆ తర్వాత పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. ఇంటికి చేరుకున్నాక చిరు వాళ్ళని గేట్ లోపల దింపేసి తను వెళ్ళిపోయాడు. లోపలికి రమ్మంటే అమ్మ చెల్లి ఎదురు చూస్తారని చెప్పి వెళ్ళిపోయాడు. సిమ్రన్ కళ్ళలో ఆశాభంగాన్ని అతను గమనించనేలేదు. వాళ్ళు బెల్ కొట్టకముందే నభ తలుపు తీసింది. అప్పటికే నభ పిన్ని బాబాయిని ధ్రువ్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చేశాడు. ఆలయ్య అమ్మమ్మని శివమంకులింటి నుంచి తీసుకొచ్చింది. మొత్తానికి పక్షులన్నీ గూటికి చేరుకున్నాయి. నీహార్ మాత్రం మిస్సింగ్. అతను ఎయిర్పోర్ట్ నుంచే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆలహ్య కళ్ళలో నీళ్లు అతని గుండెని పిండేసినట్టయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయక తప్పని పరిస్థితి. చూపులతోనే తన భార్యకి వీడ్కోలు చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నభ ఆమె భుజం మీద చేతిని వేసి ఓదారుస్తుండగా తన బాధని దిగమింగుకుంటూ చేయవలసిన పనులను గురించి ఆలోచించుకుంటూ అతి కష్టం మీద ముందుకు కదిలింది. అమ్మమ్మని తీసుకువచ్చే ముందు ఆమె చేసిన పని పారిజాతకి ఫోన్ చేయడం. ఎంతవరకు వచ్చింది నీ ఎఫైర్ మా ప్రిన్స్తో అడిగింది అటు నుంచి పారిజాత. అతి కష్టం మీద తనని తాను అదుపు చేసుకుంది ఆలేహ్య. నాకు మీ ప్రిన్స్కి మధ్య ఉన్నది ఎఫైర్ కాదు పారిజాత, బంధం చెప్పింది సీరియస్గా. అటు నుంచి పారిజాత కొన్ని క్షణాలు మాట రానట్టుగా ఉండిపోయింది. తేరుకున్న తర్వాత పకపకా నవ్వింది. గుడ్ అనేసింది ఆలేహ్య నటిస్తోందనుకుని. అప్పుడు రిలాక్స్ అయింది ఆలేహ్య. నేను 2 రోజుల్లో కలుస్తాను మిమ్మల్ని చెప్పి కాల్ కట్ చేసింది. జాగ్రత్త ఆలు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ముఖ్యంగా పారిజాత దగ్గర అలర్ట్గా ఉండు. సంహౌ ఆమె నుంచి నీకు అడ్డంకి ఎదురవుతుందని అనిపిస్తోంది ఆలోచనలో పడిపోతూ అన్నాడు ధ్రువ్. ఆ తర్వాత వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ధ్రువ్ తల్లి వాళ్ళు వచ్చే ముందే ఇంటికి చేరుకున్నారు. అమ్మాయి మొహంలో సంతృప్తి ఆమె సౌందర్యాన్ని 10 ఎక్కువ చేస్తుందన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు నభని చూడగానే అదే అనిపించింది తమన్నాకి. అతి కష్టం మీద మొహానికి నవ్వు పులుముకుంది. ఆనందంగా వాళ్ళని లోపలికి ఆహ్వానించింది నభ. ధ్రువ్ అప్పుడే కిచెన్లో నుంచి బయటకు వస్తున్నాడు చేతిలో కాఫీ కప్తో. పాదాలకి చెప్పులు లేవు. తెల్లని అతని పాదాలు ముద్దొచ్చేలా ఉన్నాయి. పొట్టిగా క్రాప్ చేసిన జుట్టుతో బ్లాక్ కలర్ స్వెట్ ప్యాంటు, రెడ్ కలర్ టీషర్ట్లో రేగిన జుట్టుతో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ధ్రువ్. తమన్నా అతన్ని చూడగానే అదురుతున్న గుండెని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతని కళ్ళు నభ మీదకి మళ్ళగానే ఈర్ష్యతో రగిలిపోయింది. తను అతన్ని కాదందన్న విషయం మర్చిపోయింది ఆ క్షణం తమన్నా. అతన్ని అవమానించిన విషయం అంతకన్నా గుర్తులేదామెకి. తనని అతను మోసం చేసినట్టుగా ఫీల్ అయ్యింది. ఒక్కొక్కసారి మనిషి ఆశాభంగం చెందినప్పుడు మనసులో పుట్టుకొచ్చే ఆలోచనలకి లాజిక్ ఉండదు, రీజనింగ్ అస్సలుండదు. తన అన్నయ్య ప్రాణ స్నేహితుడైన ధ్రువ్ తనని తప్ప వేరే అమ్మాయిని చూడకూడదన్న మూర్ఖపు ఆలోచన
ఆమెలో ఎందుకు ఎప్పుడు పుట్టిందో కూడా ధ్రువ్కి తెలీదు. తెలుసుంటే ఆ క్షణమే ఆమెకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించుండేవాడు. ఇప్పుడు అతనికి అంత ఆసక్తి, టైం కూడా లేవు. తమ పెళ్లి అయ్యేలోపుగా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తమన్నాని తిరిగి పంపేయాలన్న దృఢ నిశ్చయం మాత్రం ఉంది ధ్రువులో. అందరికీ మంచినీళ్ళు అందించింది నభ. ఆలయ్య కాఫీలు కలిపి తీసుకొచ్చిచ్చింది. పొందికగా ఉన్న ఆ ఇల్లు చూస్తే ముచ్చటగా ఉంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఇల్లు అతిథుల రాకతో పెళ్లి సందడిని సంతరించుకుంది. అత్తయ్య, మీరు సిమ్రన్ మా గదిలో ఉండండి. తమన్నా బామ్మ గదిలో ఉంటుంది. నేను, ధ్రువ్, ఆలేహ్య హాల్లో గడిపేస్తాం. మాకు బయట కామన్ బాత్రూమ్ ఉంది చెప్పి ఎవరి గదిలో వాళ్ళ సామాన్ పెట్టించింది నభ. కావాలని ధ్రువ్ ప్లేస్ని హాల్లో ఓపెన్గా ఉంచారని అర్థమైంది తమన్నాకి. కోపంతో పళ్ళు కొరుక్కుంది. అయినా ఒకే కప్పు కింద ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక సమయంలో అతన్ని ఒంటరిగా పట్టుకుని తమ ప్రేమని గుర్తు చేయాలని తమన్నా బలంగా నిర్ణయించుకుంది. ఆమె మనసులో ఆలోచన తనకి అర్థమైనట్టుగా ధ్రువ్ తల్లి నభకి సైగ చేసింది. అందరూ ఫ్రెష్ అయ్యండి అంటూ గదుల్లోకి తరిమింది. అమ్మాయి, నువ్వెవరు? తమన్నా వైపు చూసి అడిగింది సుధా. నేను ధ్రువ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పబోయిన తమన్నాని నిర్దాక్షిణ్యంగా ఆపేసింది ధ్రువ్ తల్లి. ప్రాణ స్నేహితుడి చెల్లెలు అంటూ ఆమె అన్నగారు చనిపోవడం, ఆమె అనాథగా మారడం, ధ్రువుని కాదనుకుని వెళ్ళిపోవడం, ధ్రువ్ పడిన బాధ, అతను తేరుకోవడానికి నభ చేసిన సహాయం మొత్తం వివరించింది ధ్రువ్ తల్లి. అంతా విన్న సుధా చిన్నగా నిట్టూర్చింది. చాలా తప్పు చేశావు తమన్నా, కానీ ఎవరికి ఎవరు రాసిపెట్టున్నారో మనం చెప్పలేం. నీకు ఎక్కడో ఎవరో రాసిపెట్టే ఉండి ఉంటాడు అని జాలిగా చూసింది ఆమె వైపు. వస్తున్న కోపాన్ని అదుపు చేసుకోవడం అసాధ్యమై విసవిస గదిలోకి నడిచింది ఆమె. అప్పుడు చెప్పింది ఆలేహ్య అసలు విషయం అమ్మమ్మకి. వసుదీన అసాధ్యం కూలా, పెళ్లి కుదిరిపోయిన వాడి వెనక ఇంత దూరం వచ్చిందా? బుగ్గలు నొక్కుంటూ అంది సుధా. ఏంటి, ఇప్పుడే చెప్తాను దాని సంగతి. అంతెత్తున లేచింది పిన్ని. పిన్ని, తొందరపడకు. ప్రేమ కక్షగా మార్చుకుంటే ఆడపిల్ల పదునైన ఆయుధంగా మారుతుంది. ధ్రువ్ జీవితాన్ని నరకం చేస్తుంది. చాలా తెలివిగా ఈ సమస్యని పరిష్కరించాలి మనం అని నచ్చచెప్పింది నభ. ఆ తరువాత గొంతులు తగ్గించి మాట్లాడుకున్నారు. నాకు చెప్పావుగా, ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను నవ్వుతూ అంది సుధా. అందరూ నవ్వుకున్నారు. నీహార్ వేసిన ప్లాన్ని వాళ్ళు మరింత పాలిష్ చేసుకున్నారు. తను సాలిగుట్లో చిక్కుకోబోతున్న విషయం తెలియని తమన్నా ధ్రువుని ఎలా సడ్యూస్ చేయాలా అన్న ఆలోచనలో ఉంది. ఇదిగో ధ్రువ్, ఇలా రా నాయనా పిలిచింది అమ్మమ్మ. తమన్నా అక్కడ కూర్చుని నభకి నగల సెలక్షన్లో సాయం చేస్తోంది తమ దగ్గర ఉన్న క్యాటలాగ్లో చూసి. సుధ మాటలకి తలెత్తి చూసింది. చెప్పమ్మమ్మా, వినయంగా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ధ్రువ్. ఎందుకో 3 రోజుల నుంచి నా కాళ్ళు ఒకటే నొప్పి, కొంచెం మందు రాసి పెడతావా? ఓరగా తమన్నాని చూసి అడిగింది సుధ. తప్పక అమ్మమ్మ అంటూ నేల మీద కూర్చుని ఆవిడ పాదాలకి మందు రాయడం మొదలుపెట్టాడు ధ్రువ్. మొహం చిట్లించింది తమన్నా. కల్నల్, ఇది చూడండి అంటూ క్యాటలాగ్లో నెక్లెస్ డిజైన్ ఒకటి చూపించబోయింది నభ. నభ, నీ డ్రెస్సులు నేను సెలెక్ట్ చేస్తాను, నగలు అమ్మ సెలెక్ట్ చేస్తుందని చెప్పాను కదా ప్రశాంతంగా అన్నాడు ధ్రువ్. వదినా, నాకు కాఫీ కావాలి, ఇంకా కలపలేదా డిమాండ్ చేసింది సిమ్రాన్. వస్తున్నా సిమ్రాన్ అంటూ క్యాటలాగ్ని తమన్నా ఒళ్ళో పడేసి లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది నభ. ఆశ్చర్యంగా చూసింది తమన్నా. వంటగదిలో కాఫీ కలుపుతున్న నభని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకుంది సిమ్రాన్. నన్ను క్షమించుదినా, నాటకం ఆడడం కొంచెం కష్టంగా ఉంది. నీ మొహం చూస్తే ముద్దొస్తుంది కానీ సతాయించబుద్ధి కాదు అంది బాధగా. సిమ్మి, నా బుజ్జి కదా, మీ అన్నయ్య ప్రశాంతంగా ఉండాలంటే మన ఈ నాటకం తప్పదు. రేపు షాపింగ్లో నువ్వు చేయవలసిన పని గుర్తుంది కదా? ఆడపడుచు చెంప మీద తన చేతిని ఉంచి మృదువుగా బుజ్జగించింది నభ. ఇంతలో ఎవరో వస్తున్న అడుగుల శబ్దం కావడంతో టక్కున దూరం జరిగింది సిమ్రాన్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.